మంగళగిరిలో కాండ్రు మురుగుడు కుటుంబాలు ఇక్కడి చేనేతలకు ఏం న్యాయం చేశాయని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నిలదీశారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలపై మంగళవారం పట్టణంలోని 21వ వార్డు రత్నాల చెరువులో విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే సూపర్ 6 పథకాలపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతూ రత్నాల చెరువులో ఎన్నో ఏళ్లుగా ఇళ్ల పట్టాలు లేని పేదలకు నారా లోకేష్ గెలవగానే పట్టాలిస్తారని, దీనివల్ల ప్రజల్లో భరోసా ఏర్పడుతుందని అన్నారు. కాండ్రు కమల మురుగుడు హనుమంతరావు నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో ఆలోచించాలన్నారు. పేదలకు కనీసం ఇళ్ల పట్టాలు కూడా ఇప్పించకుండా మోసం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 10 ఏళ్లుగా చేనేతలను అవమానిస్తున్నారని అన్నారు. ఆర్కే మంగళగిరి మొత్తాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారని ఆరోపించారు. అసలు ఆర్కే ఎప్పుడైనా కనపడ్డా రామకృష్ణారెడ్డి? 300 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కట్టడానికి అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు, లెక్కలు చెప్పలేక. ఇప్పుడు ఇంకోళ్ళని తీసుకొచ్చాడు. ఇప్పుడు కాండ్రు కమల అని ఒక ఆమె వచ్చింది. ఆమె ఇక్కడ రత్నాల చెరువు ఎండ్లో 2 ఎకరాలు కొట్టేసింది. ఆవిడ వాళ్ళే కట్టింది, కట్టింది. తర్వాత మిగతా వాళ్ళ కుటుంబాలు వాళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరు ఏం చేశారు ఇక్కడ? ఇంతకుముందు మురుడు హనుమంతరావు ఏం చేశారు? కాండ్రు కమల గారు ఏం చేశారు? ఈ ఆర్కే ఏం చేశాడు? రామకృష్ణారెడ్డి. పేదల కష్టాలు తెలుసుకొని ఇప్పుడు ఇందులో ఈ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇది స్టేట్ మొత్తం పంచుతున్నాం మేము. ఈ స్టేట్ మొత్తం ఎన్ని రాసింది ఎవరో తెలుసా? లోకేష్ గారు. 100% లోకేష్ గారు పట్టాలు ఇప్పిస్తారు. మేమందరం సాక్ష్యం. మహేష్ ఇక్కడే ఉంటాడు. ఈసారి నారా లోకేష్ గారు గెలవగానే ముందు ఫస్ట్ రత్నాల చెరువుకి ఇచ్చేది ఏంటి అని అంటే, ఇచ్చే కానుక ప్రతి ఒక్కళ్ళకి కూడా పట్టాలు ఇస్తారు. ఈ పట్టాలు ఇవ్వటం వల్ల వాళ్ళకు ఒక భరోసా ఏర్పడుతుంది. ఆ ఇల్లు మాది అనే భరోసా ఏర్పడుతుంది. ఎవరికైతే ఇళ్ళు లేవో, ఇక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ టిట్కో ఇళ్ళు ద్వారా 20,000 ఇళ్ళు కట్టించి ఇస్తాము అని చెప్పి నారా లోకేష్ గారు హామీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఎవరైతే అభ్యర్థి వైసీపీ అభ్యర్థినిగా తిరుగుతుందో వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాళ్ళ మామగారు ఏం చేశారు అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో కాండ్రు కమల గారు ఈ కాలువగట్లు ఇళ్ల పట్టాలు ఇప్పించకుండా, ఇక్కడ ఇళ్ల పట్టాల గురించి పట్టించుకోకుండా, ఒకప్పుడు ఆవిడ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఇక్కడ కాలువగట్టు దగ్గర ఉన్న 1 ఎకరన్న స్థలం ఆక్యుపై చేశారు అని అంటే ఇంకా వీళ్ళు ఈ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ స్థానంలో ఏం చేస్తారు వీళ్ళు? అలాగే హనుమంతరావు గారికి కూడా ఆప్కోలో వారు ఫ్రాడ్ చేశారు అని చెప్పి చాలా నుసుగులు ఉన్నాయి అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అందరికీ కూడా తెలుసు. ఆ 2 కుటుంబాలు ఏ రోజు చేనేతల్ని కానీ ఏ రోజు మంగళగిరి ప్రజల్ని కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అన్నా క్యాంటీన్ మూపిచ్చేసావు. అన్ని రకాలుగా ఇక్కడ ఎవరు చనిపోయినా నీకు లెక్కలేదు. నేతన్న నేస్తంతో చనిపోయినా నీకు లెక్కలేదు. ఇక్కడ చేనేతలకి ఏ విలువ లేకపోయినా కూడా మీకు అసలు లెక్కలేదు. చేనేతలు ఓట్లు వేయకపోయినా నేను గెలుస్తా, మీరెంత, మీ బ్రతుకులు ఎంత అని చేనేత కమ్యూనిటీని, చేనేత కులస్తుల్ని అవమానపరిచాడు అతను. ఒక 300 కోట్ల రూపాయలకి ఇన్కమ్ ట్యాక్స్కి లెక్కలు చెప్పాలి. ఆ లెక్కలు చెప్పలేక అక్కడి నుంచి దాక్కొని ఇక్కడికి వచ్చారు. ముందు ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళారో మాకు తెలియదు. షర్మిలా గారి దగ్గరికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మంగళగిరి మొత్తాన్ని ఫుల్గా మింగేశారు. బూటు కాలుతో ఆడవాళ్ళని తంతుంటే నువ్వు ఎక్కడికి పోయావు? ఈ రామకృష్ణారెడ్డి ఎక్కడికి పోయాడు? ఆడవాళ్ళని ఉద్యమం చేస్తుంటే వాళ్ళందరినీ రాత్రిపూట జైల్లో పెట్టి తెల్లార్లు ఉంచితే నువ్వు ఎక్కడికి పోయావు? ఏ గూట్లైనా దాక్కున్నావు? నువ్వు ఇళ్ల పట్టాలు ఇవ్వలేవు. నీకు ఎక్కడెక్కడ వేమవరంలో నీ గెస్ట్ హౌస్ గురించి అందరికీ తెలుసు. పిరంగపురం దగ్గర వేమవరంలో తెలుసు. ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు 60 ఎకరాలు 40 ఎకరాలు గెస్ట్ హౌస్లు ఉన్నాయి నీకు. రత్నాల చెరువులో ఉన్న వాళ్ళకి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలని తెలియలేదా మీకు? అసలు ఇక్కడ గంజాయి విపరీతంగా 75 కిలోలు పట్టుకున్నారు మొన్న మంగళగిరి టోల్ గేట్ దగ్గర. దాని మీద ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చారా మీరు? కల్తీ మద్యం అమ్మి చనిపోతా ఉన్నారు, దాని మీద కొద్దిగా స్టేట్మెంట్ ఇచ్చారా? నువ్వు గంజాయి బారిని పడేస్తే వాళ్ళని ఎలా తీసుకురావాలో బయటకు తెలియక, ఇది ఈ అబ్బాయి ఉన్నాడు, మహేషే ఉన్నాడు. ఈ అబ్బాయి ఆధ్వర్యంలో టోర్నమెంట్లు పెట్టి ప్రైజులు పెట్టి క్రికెట్ టోర్నమెంట్లు పెట్టి, అరే రండి గంజాయి బారిని ఎలకండ్రా బాబు, ఇక్కడికి వచ్చి ఆడండి, మీకు నేను ఎంకరేజ్ చేస్తాను. ఎవరండి ఇంతలాగా చేసేది? నారా లోకేష్ గారు తప్ప.
పానకాల స్వామి భూములు కొట్టేయడానికే వచ్చారు. ఆనాడు విజయసాయిరెడ్డి వచ్చారు ఈ లెక్కలు వేయడానికే, ఖచ్చితంగా ఈ లెక్కలు వేయడానికే. వైజాగ్లో దున్నేశారు, మొత్తం అయిపోయింది. 40,000 కోట్ల భూముల్ని కొట్టేశారని పేరుంది. దాన్ని అక్కడి నుంచి తరిమేశారు. ఇక్కడ ఇక దేవుడు భూములు, పానకాల భూములు, మీ ఇళ్ళు కూడా మీకు లేకుండా చేస్తారు. నారా లోకేష్ గారు గెలవబోతున్నారు, మంగళగిరి సమస్యలు తీర్చిపోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, నేతలు కాండ్రు శ్రీనివాసరావు, గుత్తికొండ ధనుంజయరావు, వింజమూరి ఆశాబాల, పడవల మహేష్, వంగర రమేష్, 21వ వార్డు జనసేన అధ్యక్షులు చింతిరాల బాబురావు, మాజీ కౌన్సిలర్ చిలక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.